నంద్యాల జిల్లా డోన్ మండలం డోన్ పట్టణంలో ఒక అపూర్వమైన కళాఖండం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. డోన్ పట్టణానికి చెందిన మా గార్మెంట్స్ వ్యాపారవేత్త మధుసూదన్ గౌడ్ తనలోని కళాత్మకతను మరో స్థాయికి తీసుకెళ్లారు. సాధారణంగా బ్లాక్ బోర్డుపై ఉపయోగించే చాక్పీస్లతోనే వెంకటేశ్వర స్వామి దేవాలయ నమూనాను నిర్మించి అందరినీ ఆశ్చర్యపరిచారు. దాదాపు 2000 చాక్ పీస్లను ఉపయోగించి రూపొందించిన ఈ ఆలయ నమూనా ఓర్పు, నైపుణ్యం, భక్తి మేళవింపుగా నిలుస్తోంది. ఈ సందర్భంగా తన వృత్తి నుంచి చాక్ పీసులతో కళాకృతులపై ఆసక్తి ఎలా మొదలైందో, ఈ ఆలోచన ఎలా పుట్టిందో, ఎన్ని రోజులు శ్రమించారో, ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయో, ఈ కళాఖండం వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావన ఏంటో మా ప్రతినిధికి మధుసూదన్ గౌడ్ ప్రత్యేకంగా వివరించారు. చాక్పీస్ లాంటి సున్నితమైన వస్తువులతో పని చేయడంలో తీసుకున్న జాగ్రత్తలు, ముందుగా రూపొందించిన డిజైన్ ప్రణాళిక, వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఎందుకు ఎంచుకున్నారన్న అంశాలు ఈ కళాఖండానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చాయి. ఈ దేవాలయాన్ని చూసిన ప్రజల స్పందన ఉత్సాహభరితంగా ఉండగా, కుటుంబ సభ్యులు, స్నేహితులు అందించిన సహకారం తనకు మరింత ప్రోత్సాహకంగా నిలిచిందని మధుసూదన్ గౌడ్ తెలిపారు. భవిష్యత్తులో ఇంకా ఇలాంటి వినూత్న కళాకృతులు రూపొందించి డోన్ పట్టణానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలన్నదే తన లక్ష్యమని ఆయన చెప్పారు. కళకు హద్దులు లేవని మరోసారి నిరూపించిన ఈ అపూర్వ ప్రయత్నం డోన్ పట్టణం గర్వకారణంగా నిలుస్తోంది. నంద్యాల జిల్లా డోన్ మండలం డోన్ పట్టణంలోని మా గార్మెంట్స్ ఓనర్ అయిన మధుసూదన్ గౌడ్ గారు 2000 చాక్ పీసులతో దాదాపు డోన్ పట్టణ వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణం పునరుద్ధరించారు. మరి అది ఏ విధంగా నిర్మించారు వారి మాటల్లోనే విని తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు మధుసూదన్ గౌడు. మాది నంద్యాల జిల్లా డోన్. నేను 25 రోజులు కష్టపడి 2000 చాక్ పీసులతో వెంకటేశ్వర స్వామి గుడి నమూనా, డోన్ వెంకటేశ్వర స్వామి గుడి నమూనాని తయారు చేశాను. అది ఆ దేవుడు ఆశీస్సులతో ఎంతో బాగా చేశాను అనుకుంటున్నాను. మీ వృత్తి? మాది బట్టల షాపు, మా గార్మెంట్స్. నేను 13 ఏళ్ళుగా ఈ బిజినెస్లో ఉన్నాను. ఒక 4 ఏళ్ళ నుండి ఇలాంటివి చేయాలనే ఉత్సాహంతో చేస్తూ వస్తున్నాను. చాక్ పీసులతో కళా వృత్తులు చేయాలనే ఆసక్తి మీకు ఎలా మొదలైంది? చాక్ పీసులతో అనేది కాదన్నా, నేను ముందు ఒక 4 ఏళ్ళ నుండే ఫస్ట్ మొదలు పెట్టింది ఒక పెన్సిల్ ముక్క మీద పేర్లు రాయడంతో మొదలుపెట్టినాను. అది నేను ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో రీల్స్ చూస్తూ దాంట్లో అలవాటైంది. అలా దాంట్లోనే నేర్చుకున్నాను. ఈ చాక్ పీస్తో ఈ గుడి చేయడం మొదటిసారి. 2000 చాక్ పీసులు వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఆ వెంకటేశ్వర స్వామి గుడి చేయాలనే ఆలోచన ఒక వేరే వీడియో చూసి తెలంగాణ అబ్బాయి చేశాడు. ఆ వీడియో చూసి దాన్ని నాకు ఆసక్తి కలిగింది. అలాంటిది ఏదైనా మనం చేస్తే బాగుంటుంది కదా, పెన్సిల్ మీద చేస్తూ ఉన్నాను ఇన్ని రోజులు, మొదటిసారి చేద్దామని ఆ చాక్ పీసులతోనే వెంకటేశ్వర స్వామి గుడే చేయాలనిపించింది, మొదలుపెట్టినాను. ఈ నిర్మాణంలో మీకు ఎదురైన అతిపెద్ద సవాల్ ఏమిటి? సవాల్ అంటే మన డోన్ వెంకటేశ్వర స్వామి గుడి స్వామివారు మనకంత బాగా ముందు నుండి బయట నుండి అస్సలు కనపడరు. మనం లోపలికి వెళ్తేనే స్వామి కనిపించేది. ఇక్కడ గుళ్ళో ఖచ్చితంగా స్వామి, నేను మొదలుపెట్టినప్పుడే అనుకున్నాను విగ్రహాలు కూడా పెట్టాలని, తయారు చేసి పెట్టాలనుకున్నాను. ఆ విగ్రహం పెట్టినా స్వామి కనపడ్డు. ఆ స్వామి కనపడేలా ఏం చేయాలన్న ఆలోచనతోనే ఎక్కువ ఆలోచించాను. అప్పుడు సరే పైన గ్యాప్ ఇచ్చి ఒక అద్దం పెట్టి అక్కడ నుండి స్వామి కనపడేలాగా సెట్ చేసేయడమే నాకు పెద్ద పరీక్షగా అనిపించింది. చాక్ పీసులతో పని చేయడం చాలా కష్టం. అయితే ప్రత్యేకంగా ఏ జాగ్రత్తలు తీసుకున్నారు? జాగ్రత్తలు అంటే ఒక్కసారి అలవాటైనాక అది నేర్చుకుంటూ పోతుండాల. ఒక పెన్సిల్ మీద చేసిన వాటికి చాక్ పీసులతో చేయడం, ఎందుకంటే పెన్సిల్ ముక్క అనేది ఎంత చిన్నగా ఉంటుందో చాక్ పీస్ కొద్దిగా పెద్దగానే ఉంటుంది. దానికి ఒక 3 రెట్లు పెద్దగానే ఉంటుంది కాబట్టి ఇది చేయొచ్చు. ఆ పెన్సిల్ మీద చేసేటప్పుడే బ్లేడ్లతో, చాకులతో చేసినాము. అప్పుడు ఒక 3 నెలలు పట్టింది నాకు అది నేర్చుకోవడానికి. ఆ మూమెంట్లో వేళ్ళు తెగడము, లైట్గా రక్తం రావడము అన్నీ జరిగినాయి. నేర్చుకున్నాను. దెబ్బ తగులుతూనే, ఒక పిల్లవాడు సైకిల్ నేర్చుకోవాలంటే కింద పడి లేస్తాడు, దెబ్బలు తగులుతాయి, అవి తక్కువంటేనే సైకిల్ నేర్చుకోగలడు. అలా నేర్చుకున్నాను. ఈ కళాఖండానికి ఏదైనా డిజైన్ లేదా ప్రణాళిక ముందే రూపొందిస్తున్నారు?
ప్రణాళిక అంటే ఏం లేదన్నా, అనుకున్నాను. మొదటి రోజు అనుకున్న రోజే గుడికి వెళ్ళినాను, స్వామివారి గుడికి వెళ్ళినాను. వెళ్ళి అక్కడ గుడిని చూశాను. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాము మన డోన్ వెంకటేశ్వర స్వామి. చూశాను, ఒక 2-3 ఫొటోస్ తీసుకొని వచ్చినాను, దాన్ని మొదలు పెట్టినాను. తర్వాత మా ఫ్రెండ్ అబ్బాయిని, కమల్ అని అబ్బాయిని పిలుచుకొని పోయినాను. ఆ అబ్బాయి కెమెరామ్యాను. ఆ అబ్బాయి అయితే కొద్దిగా నీట్గా తీస్తాడు నాకు ఫొటోస్ అని అబ్బాయిని పిలుచుకొని పోయి ఆ అబ్బాయితో ఫోటోలు తీపిచ్చి ప్రతి గుడిలో ప్రతి చోట ఫోటోలు తీపిచ్చి ఎలా ఉందని మొత్తం నా ఫోన్ తెచ్చుకొని ఆ ఫొటోస్ ద్వారా మొదలుపెట్టి వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణం చేయాలని ఎందుకు అనుకున్నాను? చాలా ఉన్నాయి కదా, సాయిబాబా టెంపుల్ ఉంది, బాగా గుడులు చాలా ఉన్నాయన్న. మనకి ఈ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అంటారు. ఆ స్వామినే చేయాలని మళ్ళీ ఆయననే నన్ను ఎన్నుకున్నాడో తెలియదు. ఫస్ట్ థాట్ వచ్చింది వెంకటేశ్వర స్వామి గుడి చేయాలనే వచ్చింది. దాంతోనే మొదలు పెట్టేసాను. ఈ పని చేస్తూ మీకు కలిగిన ఆధ్యాత్మిక విలువ ఏంటి? ఆధ్యాత్మికంగా అంటే అదొక ఆనందంగా ఉంది నాకు. చాలా ఆ స్వామి ఆశీస్సులు ఉన్నాయి. మొదలుపెట్టినప్పుడు కూడా ఒక 3 నెలలు 4 నెలలు పడుతుంది అనుకున్నా, కానీ అది నెల లోపు అయిపోతుందని నేను కూడా అనుకోలేదు. అంత అద్భుతంగా చేయగలనని నా మీద నమ్మకం స్వామి పెట్టినాడో, స్వామి ముందుండి నడిపించినాడు అనే ధైర్యంతోనే చేసేసాను. అలా పోయింది. ఈ దేవాలయాన్ని చూసిన వారికి ఎలా స్పందించారు? ఇది చూసిన వాళ్ళు చాలామంది కానీ ఫోన్లు చేసి మమ్మల్ని మెసేజ్లు పెట్టి బయట కనిపించినా కూడా చాలా బాగా చేసినావు వెంకటేశ్వర స్వామిది, ఇంత బాగా చేసినావు అని వాళ్ళ ఎంకరేజ్మెంట్ కానీ వాళ్ళ కళల్లో ఆనందం. స్వామిని గుళ్ళో ఇచ్చినప్పుడు కూడా ధర్మకర్త కానీ అర్చకులు అక్కడ ఉన్న ఆడవాళ్ళు అందరూ ఎంతో ఆనందంతో అభినందించారు. అది చాలా ఆనందంగా ఉంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు మీకు ఏ విధమైన సహాయం అందించారు? కుటుంబ సభ్యులు అంటే మా నాన్నకి నేను చెప్పలేదు. ఏదైనా మా నాన్న అంటే అది భక్తితో గౌరవంతో భయము, ఆయనకి చెప్పలేదు. మా అమ్మకి చెప్పినాను. చెప్తేనే స్వామిది దేవుంది, మా అమ్మకి భక్తి ఎక్కువ, బాగా పూజలు చేస్తుంది. ఆమె సరే చెయ్యి మొదలుపెట్టి జాగ్రత్తగా చెయ్యి అని మొదలుపెట్టినాక సరే అని స్టార్ట్ చేశాను. చేయగానే అది అలా వెళ్ళిపోతూ ఉంది. మా నాన్నకైతే చాలా ఆనందపడినాడు వచ్చినాక. భవిష్యత్తులో ఇలాంటి కళాఖండాలు ఇంకా ఏమైనా చేయాలని? భవిష్యత్తులో అంటే ఇప్పుడు కొద్దిగా గ్యాప్ ఇచ్చి చేయాలనే ఉందన్న. ఒకసారి ఇది మొదలుపెట్టినాము. ఈ 25 రోజులు కష్టపడి స్వామివారిని చేసి అక్కడ గుళ్ళో ఇచ్చిన తర్వాత నేను మా అక్క మేమిద్దరము చాలా బాధపడినాము. స్వామి వెళ్ళిపోయినాడు, మాతో ఇన్ని రోజులు ఉండి 25 రోజులు పొద్దున్న 9 నుండి రాత్రి 9 వరకు స్వామి మాతోనే ఉన్నాడు. అలాంటి స్వామి వెళ్ళిపోయినాక మాకు ఎలాగనో ఉంది, అసలు ఏం చేయాలో కూడా తెలియడం లేదు. 2 రోజులు 3 రోజుల నుండి ఖచ్చితంగా చేయాలని నాకు కూడా ఉంది. ముందుకు చేస్తాను. దేవాలయం నిర్మించడంలో మీకు ఎవరెవరు సహాయం చేశారు? నాకు సహాయం అంటూ మా అక్క, నా షాప్లో మా అక్క ఉంటుంది. సొంత అక్కలాగానే ఆమె మమ్మల్ని బాగా చూసుకుంటుంది. షాప్లో పని కానీ అక్కనే. ఆ అక్క కూడా ఈ 25 రోజులు నాతో పాటు స్వామిని దగ్గరుండి అక్క కూడా ఎంతో కష్టపడి చేసింది. ఆ స్వామి నేను విగ్రహాలు తయారు చేసినాను. ఆ విగ్రహాలకి డిజైన్ బాగుండాలన్నప్పుడు ఆ విగ్రహాలు తయారు చేసినప్పుడు దానికి మా చెల్లెలు మా చెల్లెలు సొంత చెల్లెలు కాకపోయినా చెల్లెల్లాగానే అన్నంటూ ఎంత ఆప్యాయంగా ఉంది. ఆ అమ్మాయి 20 విగ్రహాలను డిజైన్ చేసి దానిని అందంగా సమకూర్చి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేశాము. అలాగే ఈ 25 రోజులు షాప్లో నేను ఇదే స్థానంలోనే, ఈ వీడియో ఇక్కడే చేస్తున్నారు, ఇదే స్థానంలోనే ఇలాగే కూర్చొని ఇదే స్థానంలోనే చేసిన నా స్వామిని 25 రోజులు. ఆ చేసే సమయంలో పక్కన నా షాప్ పక్కనే మెడికల్ షాపు నాగరాజు అయ్యా అంటాను నేను. ఆయన కానీ ప్రతిరోజు వచ్చి పొద్దున సాయంత్రం వచ్చి ఎలా చేస్తున్నావు, ఇది ఇక్కడ ఉండాలి, ఇది ఇట్లా ఉండాలి అని ఆయన దగ్గరుండి చెప్తూ మాకు సలహాలు ఇచ్చిన. నాకకు ముందర హోటల్ ఉంది, భోజనం హోటల్ రెడ్డి. ఆ అన్న కానీ వీళ్ళిద్దరూ మాకి వచ్చి ఏదన్నా మనం పిల్లవాళ్ళు చదువుతున్నప్పుడు కానీ ఏదైనా చేస్తున్నప్పుడు సలహాలు ఇవ్వడం కానీ నేర్పించడం కానీ ఎట్లా చేస్తారు. వీళ్ళిద్దరూ మాకు వచ్చి ఇలా చేయండి, ఇది ఇక్కడ ఇట్లా సెట్ చేయండి, ఇట్లా చేసుకోండి అని వాళ్ళు చాలా సహకరించినారు. ఇదంతా దేవుడి ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి మాకు వెనుకుండి ముందుండి నడిపించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఓం నమో వెంకటేశాయ. జై హింద్.
విన్నారు కదండి, ఆయన ఎంత గొప్పగా భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణం నిర్మించినాడు. మరి ఇటువంటి దేవాలయాలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. మీ రిపోర్టర్ మధు, డోన్.